అంశానికి ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి కోసం చెప్పుకుందాం. ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చాలామందికి ఏంటంటే ఎక్కువ చిక్కులు పెడుతుంటారు వెంకటేశ్వర స్వామి గారికి. చిక్కుముళ్ళు కూడా ఇప్పుడున్నారు వెంకటేశ్వర స్వామి అంటారు. చాలామంది నాకు తెలిసిన చిన్నప్పుడు ఎక్కువ తిరుపతి అట్లకి మన తల మీద ఏదైతే ఉన్నాయో తలకొల నీళ్ళకల్లని ఇచ్చేస్తాను. అంటే ఏంటంటే ఇదంతా బుర్రలోని వేస్ట్ అనమాట. ఎందుకంటే ఈ బుద్ధిలో బుర్రలో అది మామూలుగా ఉంటే ఈ తల తీసేసుకొని దీనివల్ల నాకు ఏదో చికాగ్గా దీనిగా ఉంది, ఫ్రీగా ఇచ్చేస్తే ఆయనకి ఇచ్చేయాలంటాం. అంటే ఇదేంటంటే ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేదంటే బ్లాక్ అంటే ఏంటంటే కలియుగం నుంచి వెళ్ళేదే సత్యుగం అనమాట. సో ఇది ఏంటంటే సత్యుగానికి చెప్తుంటే కలియుగంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏవైతే ఇన్ని ఎదుర్కోండి. ఎందుకు అనుభవపూర్వంగా పెద్దోళ్ళు చెప్పేసి వినాలంటామంట. అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా ఈ బ్లాక్ అండ్ అంటే వైట్ అయిపోతుంది. అది నేచర్, చూసారా నేచర్. అంటే కొంచెం లేట్ వచ్చుకు కొందరికి తొందరగా అవుతుంది, కొందరికి లేట్ అవుతుంది అన్నమాట. అంటే ఇదంటే నలుపు అనేది ఏంటంటే ఒక కలియుగం గుర్తుకుంటాయి. ఏ సంగమాలు కానీ ఎక్కువ కానీ ఇప్పుడు చిత్రాలు మన దేవతమూర్తి చిత్రాలు చూడండి, ఎక్కువ అన్నీ కూడా అందరినీ నలుపుగానే చూపిస్తారు. తెలుగుగా ఎప్పుడు చూపిస్తాం. మన శివుడు అనుకోండి, ఇక్కడ మన రాసుని మనమే ఇక్కడ వైట్గా చూపిస్తాం. ఎందుకంటే అతనిలో ఎటువంటి ఏమీ లేదు. చాలా ఇక్కడ చూడండి ఏ దేవాలయం చూసినా నల్లగే చూపిస్తారు. ఎందుకంటే మనం యద్భావన తద్భావన అంటారు. ఇప్పుడు దృష్టి అంటే అలాగా ఇప్పుడు స్పెట్స్ ఉన్నాయి, కళ్ళద్దాలు ఉన్నాయి. ఈ కళ్ళద్దాలు మనం ఏ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆ కళ్ళద్దాల రంగు కనబడుతుంది. కానీ యాక్చువల్ బయట రంగు ఏది, ఒరిజినల్ బయట రంగు మాత్రం అదే. మనం పెట్టుకున్న కళ్ళద్దాల ప్రకారంగానే ఎరుపు కనపచ్చు, బ్లూ కనపచ్చు, నీలం కనబడుతుంది. ఇదే ఇలాగ ఉందంటే అది తాలూకా కళ్ళద్దాల యొక్క ప్రభావం, అంతేగాని న్యాచురల్. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే శివుణ్ణి ఏంటంటే కొంతమంది బంగారం కలర్లో పెడతారు శివుణ్ణి, కొందరు అదే పటికలింగం అని, మరి కొందరు తెల్ల అలా హావా అనమాట. బ్లాక్ అనేది ఏంటంటే చాలా నలుపుగా అనిపిస్తుంది. అంటే కలియుగంలో ఏంటంటే అంతర్దృష్టి బ్లాక్ అంటే మనం ఏంటంటే అమావాస్యతో గుర్తుగా ఉంటాం అన్నమాట, చీకటికే గుర్తుగా ఉంటాం. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు మనం అలా చేస్తాం. నేను వెంకటేశ్వర స్వామి కట్టుకుంటే అక్కడికి వెళ్ళిన వెంటనే మనలో ఉన్న దరిద్రం ఏదైతే ఉందో ఇదంతా బయట తీసేస్తే ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అంటాం. ఒక్కోసారి సుండు పట్టేసింది అనుకోండి, దానికి ఎలా అదొక చికాకు ఎలాగ ఉంటుంది, అది పేరు పట్టేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే సాకారంగా కనబడతాయి. అలాగే కూడా మన బుద్ధిలోని కూడా మంచి జ్ఞానం అంటే బుద్ధి అనేది అంటే బుర్ర అనేది అంటే ఈ బుర్ర కాదు, బుర్ర పనిచేయట్లేదు అంటారు. ఈ బుర్ర కాదు, బుర్ర అనేది అంటే బుద్ధి అంటారు. బుర్ర ఎందుకు పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తుంది, ఆత్మలో ఉన్న చేపల్లో పనిచేస్తుంది. అంటే బుద్ధి లైన్ మనకు క్లియర్గా ఉండాలి. బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలంటే పరమాత్మ జ్ఞానం మీద మనం ధ్యానం పెట్టాలి. నిన్న మీకు చెప్పుకొచ్చాను శ్రీనివాసులు అంటే ఏంటని, అదే వెంకటేశ్వర స్వామి కానీ ఆయనకి ఎన్నో తిరుమలు, తిరుపతి, తిరుమలేశ్వరుడు ఎన్నో పేర్లు ఉన్నమాట. ఈ పేర్లన్నీ ఒక్కడివే. మన ఎన్టీ రామారావు పేరు